అరే థ్యాంక్ యూ సో మచ్ విరాట్ అన్న. చిన్నస్వామికి వచ్చిన వాళ్ళకంతా వట్టిగా 2 పాయింట్లు ఇస్తామన్నందుకు. అరే ఏంది భయ్యా అయ్యారు? నేను ఎప్పుడన్నాను నీకు వట్టిగా 2 పాయింట్లు ఇస్తాననేసి? అరే నువ్వెప్పుడన్నావా? గుజరాత్ చిన్నస్వామికి వస్తే వట్టిగానే 2 పాయింట్లు ఇచ్చారు, ఢిల్లీ చిన్నస్వామికి వస్తే వట్టిగానే 2 పాయింట్లు ఇచ్చారు, ఇక పంజాబ్ కూడా చిన్నస్వామిలో అడుగు పెడుతుంది. రెడీగా ఉండండి వట్టిగానే 2 పాయింట్లు ఇవ్వడానికి. అరే అంత సీన్ లేదమ్మా, లాస్ట్ 2 మ్యాచ్లు మిస్ అయింది. ఈ మ్యాచ్ మాత్రం చిన్నస్వామిలో విడిసేదే లేదు. మేమున్న ఫామ్ కి మిమ్మల్ని వట్టిగానే పిసికేసి మా హోమ్ గ్రౌండ్ లో మొదటి బోని అయితే కొట్టేస్తాం. అరే ఇప్పుడు కనిపిస్తున్నది పాత ఆర్సీబీ టీం అనుకుంటున్నారా? కొత్తగా ఉన్నాం, ఫ్రెష్ గా ఉన్నాం, వట్టిగానే బొంద పెట్టి మీ ఇంటికి పంపిస్తాం. అరే మీరు కొత్తగా ఉండొచ్చు, ఫ్రెష్ గా ఉండొచ్చు, కానీ మా బౌలర్లు నా ఫామ్ కి మిమ్మల్ని బత్తాయి జ్యూస్ పిసికినట్టు పిసికి పడేయడమే. అరే లాస్ట్ మ్యాచ్ లో చూసారు కదా ఎలాంటి విధ్వంసం సృష్టించారో. ఈ మ్యాచ్ లను అదే సీన్ రిపీట్ అవుద్ది, మిమ్మల్ని చెడు కూడా ఆడేసుకోవడమే. కొట్టిన 110 రన్స్ ని ఏ విధంగా డిఫెండ్ చేసుకుని 15 ఓవర్లకే ఆల్అౌట్ చేశాము. అది భయ్య పంజాబ్ అంటే సింహంతో వేట అయ్యార్ తోట రెండు మంచిది కాదు. అయ్యార్ శేషయ్య అంటారా బాబు, వట్టిగానే పిసికి పడేస్తాం. అరే నువ్వు అక్కడ ఉన్నది అయ్యార్ అయితే ఇక్కడ ఉన్నది కింగ్ కోహ్లీ. ఈ కోహ్లీతో ఆట ఆడితే సింహంతో వేటాడినట్టే. నీ అవ్వ ఒక్కొక్కరిని కుర్చీ మరత పెట్టి కొట్టడమే. అరే ఆడిన అన్ని మ్యాచ్ లో ఏ విధంగా పర్ఫామ్ చేశాను? స్ట్రైక్ రేట్ కావాలంటే స్ట్రైక్ రేట్, రన్స్ కావాలంటే రన్స్, 6లు కావాలంటే 6లు, 4లు కావాలంటే 4లు. కింగ్ అంటారా బాబు, కింగ్ తో పెట్టుకుంటే మినిమం ఉంటది. అరే కింగ్ అన్న ఈ చిచ్చా చహల్ కంబ్యాక్ ఇచ్చిండు, ఇక ఆర్సీబీకి చావే. లాస్ట్ మ్యాచ్ లో 1 కాదు 2 కాదు ఏకంగా 4 పుల్లలు పీకిన మ్యాచ్ వంటి చేత్తో గెలిపించా. అది చిచ్చా చహల్ అంటే. ఇక ఆర్సీబీతో మ్యాచ్ అంటే నాలో ఉన్న చిన్న పిల్లగాడు నిద్రలేస్తాడు. ఇక మీపై అయితే 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు ఏకంగా 5 వికెట్లు తీస్తా. ఈ చిచ్చా చహల్ పవర్ ఏంటో చూపిస్తా. అరే చాహలో ఒక్క మ్యాచ్ లోనే పుల్లలు పీకినందుకు అంత సీన్ కొడుతున్నావు. నేనైతే అన్ని మ్యాచ్ లోనూ పిక్కుంటూ వస్తున్నా. అద్ది భయ్య కుక్కు ఫాండే అంటే. అరే ఇక మీ పై అయితే అయ్యర్ పుల్ల కావంటే అయ్యర్ పుల్ల, ప్రియాన్స్ పుల్ల కావంటే ప్రియాన్స్ పుల్ల, ప్రభు సిమ్రన్ పుల్ల కావంటే ప్రభు సిమ్రన్ పుల్ల. వట్టిగానే పీకి పడేసి ఈ కృణాల్ పాండే పవర్ అంటే చూపిస్తా. కృణాల్ అంటారా బాబు, ఒక్కొక్కరిని వట్టిగానే మింగి పడేస్తా. అరే అది భయ్యా కృణాలు, నువ్వైతే ఆ ఫామ్ నే కంటిన్యూ చేయి. నీ ఎవ్వ పంజాబ్ ని వట్టిగానే పిసికేసి చిన్న స్వామిలో అయితే మొదటి బోని అయితే కొట్టేద్దాం. ఇక మనం గెలిచే గెలుపు అయితే ప్రతి మ్యాచ్ చిన్న స్వామిలోనే ఉండాలి. ఇక చిన్న స్వామిలో ఆర్సీబీతో మ్యాచ్ అంటే ఒక్కొక్కరు వట్టిగానే వనకాలి. ఆర్సీబీ అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అనేలా చేయాలి. అరే ఈ మ్యాక్స్ ఇన్న మ్యాచ్ లో కొట్టకపోయిండొచ్చు, కానీ ఆర్సీబీతో మ్యాచ్ అంటే ఈ మ్యాక్స్ కి పూనకాలే. ఇక చిన్న స్వామిలో మ్యాచ్ అంటే ఈ మ్యాక్స్ కి చెప్పాల్సిన పనే లేదు. లాస్ట్ మ్యాచ్ లో రాహుల్ ఏ విధంగా కొట్టాడో ఈ మ్యాచ్ లో ఈ మ్యాక్స్ దంతకన్నా దారుణంగా దంచి కొట్టి ఈ మ్యాక్స్ వెల్ పవర్ ఏంటో చూపిస్తా. అరే వీన్ని ఆర్సీబీ నుంచి ఎందుకు విడిచాంరా అనేలా చేస్తా. అరే మీరైతే ఫిక్స్ అయిపోయింది, ఇక్కడ నుంచి మ్యాక్స్ వెల్ 2.0 చూస్తారు. అరే చాలుండి భయ్యా మ్యాక్సీ, నేను ఒక బౌన్సర్ మింగితే నీ పుల్ల పట్టుమంటది. 2.0 అంటాం మింగుతాడంట. ఇన్ని రోజులు పీకింది ఇప్పుడు పీకుతాడంట. నీకంత సీన్ లేదు. ఈ ఐపీఎల్ దండగ దుడ్లు ఎవరికన్నా ఇస్తున్నారంటే అది నీకే. అరే అది భయ్య కృణాలు అలా చెప్పావు సరే, లేకపోతే చిన్నస్వామికి వచ్చి మనల్ని మింగుతాడంట. అరే ఆర్సీబీలో ఉన్నప్పుడు ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా గెలిపిలేదు, అలాంటిది పంజాబ్ పోయి పంజాబ్ గెలిపిస్తాడంట. ఇప్పటికే ఆడిన మ్యాచ్ లో ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా కొట్టలేదు, అలాంటిది ఈ మ్యాచ్ లో కొడతాడంట. వానికి ఉత్తుత్తు మాటలు తప్ప ఇంకేమీ రాదు. అదరా నాన్న వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటారా నాన్న.